ఇవాళ బోటి తీసుకొచ్చిండు. మేము ఇది ఎట్లా చేయాలనో మీకు చూపించుతా. మేము అయితే తెలంగాణలో ఇట్లనే చేస్తాం. మరి చూడండి మీరు. ఫస్ట్ దాన్ని ఫ్రెష్గా కడిగి పసుపేసి కలపాలి. తర్వాత అల్లం వేయాలి. మంచిగా అది రెండు కలిపి ముక్కలకు మంచిగా పట్టేయాలి. పట్టించిన ఒక 2 నిమిషాలకు మళ్ళా కారం వేస్తున్నానండి. మేమైతే 6 స్పూన్లు వేస్తున్నాను. మీరు కారం తినే బట్టి ఎంత వేస్తారో మీ అది. కిలో బోటి అది కిలోకు మేము 6 స్పూన్లు వేసిన. ఇక మీరు కారం ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. మరి మీరు ఎంత కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అది మంచిగా ముక్కకు పట్టేటట్టు మంచిగా కలిపి అది అంతా కలిపి మాగ్నెట్ అంతా చేసి పక్కకు పెట్టేసేయాలి. అర్ధగంట సేపు పక్కకు పెట్టేసి ఇక పొయ్యి మీద కుక్కర్ పెట్టి 3 స్పూన్ల మంచి నూనె పోసిన ఆయిల్. బిర్యానీ ఆకు, పువ్వు, ఒక ఉల్లిగడ్డ, అది ఒక ఉల్లిగడ్డ కట్ చేసి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కైలమాకు వేసి నూనెలో బాగా గోలియాలి. కొంచెం అవి వేగేటట్టు మూత పెట్టాలి. ఉల్లిగడ్డ ఎర్రగా అయింది, గోలింది. ఇప్పుడు అల్లం వేసిన. అల్లం పచ్చివాసన పోయేటట్టు ఉంచాలి కొద్దిసేపు. మంచి నూనెలు కలిపి కొద్దిసేపు పచ్చివాసన పోయేటట్టు ఉంచుకోవాలి. మంచిగా దోరగా అన్నీ వేగినాయి. ఇప్పుడు మనం కలిపిన పోటి నూనెలో వేయాలి. అది మంచిగా నూనెలో కలపాలంటే కలయాగా కలపాలి. నూనెకు మంచిగా కలిపి అదంతా మ్యాగ్నెట్ చేసింది నూనెకు అంతా మంచిగా కలిపి ఇప్పుడు అది మంచిగా కొంచెం నీళ్ళు ఊరినట్టయితే నూనెలు ఉడుకుతుంది. మూత పెట్టాలి. 10 నిమిషాలు అయింది. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి కలపాలి. మూత తీసి కలిపినాక అది నూనెలు మంచి దగ్గరకు ఉడికినాక నీరంతా పోయినాక చింతపండు పులుసు పోస్తున్నాను. చింతపండు పులుసు పోసి మంచిగా కలయాగా కలపాలి. దాంట్లోనే కొంచెం వాటర్ వేస్తున్నాను. సరిపోయేంత 1 స్పూన్ ఉప్పు వేసినాను, సాల్ట్. మూత పెట్టేసిన, కుక్కర్ మూత పెట్టేసిన.
విజిల్ ఒక 8, 10 సీట్లు వచ్చినాక విజిల్ తీసి మళ్ళీ అంతా కలిపేసి కొంచెం కొబ్బరి మనం ఉడికిందా ఉడకలేదని చూసుకొని దాంట్లో కొబ్బరి 4 లవంగాలు 2 ఇలాచీలు వేసిన కొబ్బరి వేసి మిక్సీ పట్టేసి అది కలిపి కొద్దిసేపు ఉడకనియ్యాలి. ధనియాల పొడి వేస్తున్నానండి, గరం మసాలా వేస్తున్నాను, కొంచెము కలాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచినాక కొత్తిమీర వేయాలి మీదకి వెళ్ళి. పని చేసినాను, అయిపోయింది. ఇది కర్రీ అయిపోయిందండి. ఇది చూసి మీరు టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పండి.